ప్రకాశం జిల్లా ఒంగోలులో నకిలీ పోలీసుల అవతారం ఎత్తి బ్లాక్మెయిల్కి పాల్పడిన జూనియర్ ఆర్టిస్టులు ఓ స్పా సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్యామ్ అనే వ్యక్తి స్పా సెంటర్ ఏర్పాటు కోసం ఓ వ్యక్తి వద్ద 10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో శ్యామ్పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వ్యక్తిని నమ్మకంగా స్పా సెంటర్కి పిలిచి న్యూడ్ ఫోటోలు తీశారు. అంతేకాకుండా హైదరాబాద్కి చెందిన 8 మంది జూనియర్ ఆర్టిస్టులను ఒంగోలు తీసుకొచ్చి నకిలీ పోలీసుల అవతారం ఎత్తించాడు. వారితో కలిసి అప్పు ఇచ్చిన వ్యక్తిని 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశాడు. బేరసారాల్లో చివరికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పా సెంటర్పై దాడి చేసి నిర్వాహకుడు శ్యామ్తో పాటు 6 జూనియర్ ఆర్టిస్టులను అరెస్టు చేశారు. పరారైన మరో 2 కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. దగ్గర పనిచేసినటువంటి వందన అనే ఒక అమ్మాయి అలియాస్ నిమ్మల విజయలక్ష్మి అనే అమ్మాయి ఇంత ముందు ఇతని దగ్గర పనిచేసింది ఈ మేనేజర్గా. ఆ అమ్మాయి ద్వారా ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ టీంలో 9 మంది, ఇతను కాకుండా 8 మంది. ఈ టీంలో ఏంటంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్గా, అలాగే లేడీ కానిస్టేబుల్గా, అలాగే మహిళా పోలీసులు, ఉమెన్ పోలీస్గా కొన్ని క్యారెక్టర్లను వీళ్ళు రెడీ చేసుకొని దానికి తగ్గట్టు కృష్ణానగర్లో వీళ్ళు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా కూడా కొంతమంది పనిచేస్తున్నారు. సో ఈ డ్రెస్సులన్నీ కూడా రెంట్కి తీసుకొని సో వీళ్ళు ఒంగోలుకి వచ్చారు. వచ్చిన తర్వాత అతన్ని బట్టలన్నీ ఇప్పించేసి అలాగే అతన్ని న్యూడ్గా ఫోటోలు తీయటం అలా చేసి అక్కడి నుంచి అతన్ని ఒక కెమికల్ అలాగే డ్రగ్ లాగా దొరికిందని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసి వీడియో తీశారు. ఇది డ్రగ్ ఉంది దీంట్లో, నువ్వు అమ్ముతున్నావు అని చెప్పి అతన్ని భయపెట్టి ఇది వీడియో రిలీజ్ చేస్తాం, పోలీసులకు ఇస్తామని చెప్పి అతన్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. సో చివరికి వాళ్ళు అతన్ని వీడియో తీసుకొని పంపించేసి డబ్బులకి రెడీ చేయమని చెప్పారు. ఈ లోపల మన సమాచారం రావడంతో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది.